వాక్య భాగం ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు చదవాలని మీకు మనవి చేస్తున్నాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండాటు చూసి తొడగుట్టి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగోడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమని. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితు అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మేము చదివిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకొని మీకు సమర్పించుకోవడానికి కృపనిచ్చి మమ్మల్ని అందరిని బలపరచమని మమ్మల్ని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొక సందర్భం మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సేవకులు డాక్టర్ శ్యామరాజ్ గారు, అలాగే వారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్రదర్ శ్యామ్ నెహమ్యా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారా? రైట్. నిన్న ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఆరాధన అనే అంశాన్ని నేర్చుకున్నాము. ఏమేమి నేర్చుకున్నాము? ఎన్ని రకాల ఆరాధనలు చెప్పాను? 5 చెప్పాను. 1 ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్, 2 ప్లేస్ సెంటర్డ్, 3 బిజినెస్ సెంటర్డ్ వర్షిప్, 4 పర్సన్ సెంటర్. ఈ 4 వాక్యానుసారం కాదు. తర్వాత ఏం చెప్పాం? వర్షిప్ మస్ట్ బి స్పిరిట్ సెంటర్డ్. రైట్. మీరు చాలా జ్ఞాపకం పెట్టుకున్నారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు చదివిన లేఖన భాగం ఇంకా సుపరిచితమైన లేఖన భాగం. పాత నిబంధన నుండి మనం ఈరోజు వాక్యం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్య భాగంలో పదే పదే ఒక పదం రిపీట్ అయింది. ఈరోజు మన సెర్మన్ టైటిల్ అదే. ఏం చెప్పండి? రైట్. ఏమంటే మీకు అర్థమైంది చూసారా? ఎవరో చెప్పారు ఇక్కడ. నేను అంశం పరిచయం చేయడానికి ఒక వచనం చదువుతాను, సరేనా? చూడండి, 26వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వనని. రైట్. ఇవాళ మన సెర్మన్ టైటిల్ ఏంటి? ఆశీర్వాదం. రైట్. ఇది అందరికీ చాలా బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. విందాం. నిన్న ఆరాధన విన్నాం కదా, ఈరోజు ఏం విందాం? ఆశీర్వాదం విందాం. రైట్. యాకోబు దేవుడిని కలుసుకున్న సందర్భం మనందరికి తెలుసు. స్టోరీ అంతా తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ యాకోబు ఏమడుగుతున్నాడనంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వను. యాకోబుకి ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలంట. సరే, ఇందుకీ ఆశీర్వాదం అంటే ఏంటి బైబిల్ దృక్పథంలో అని అర్థం చేసుకునే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సందర్భం లేదా ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు. నాకు మీరు సమాధానం చెప్పాలి. రైట్. జస్ట్ అవును కాదని చెప్తే సరిపోద్ది. చూడండి, ప్రశ్న ఏంటనంటే, ఒకే సంఘానికి వస్తున్న ఒక కుటుంబంలో 2 బిడ్డలు పుట్టారు. వారిద్దరూ పెరిగి పెద్ద అయిన తర్వాత
ఒకరు తాపీ మేస్త్రి అయ్యారు, ఒకరు ఇంజనీర్ అయ్యారు. ఏది ఆశీర్వాదం? ఏమండి? ఏది ఆశీర్వాదం? ఏమండి? రెండు ఆశీర్వాదం. రైట్. కొంతమంది ఇంజనీర్ అన్నారు. రైట్, సరే. ప్రశ్న మార్చి ఇంకొక ప్రశ్న అడుగుతుంది. ఒకే సంఘానికి వస్తున్నటువంటి ఇద్దరు విశ్వాసులు ఇల్లు కట్టారు. ఒకరు డూప్లెక్స్ హౌస్ కట్టారు, ఇంకొకరు రేకుల షెడ్ కట్టుకున్నారు. ఏది ఆశీర్వాదం? ఏం చెప్తే ఏమవుతుందో అని చాలామంది మౌనంగా ఉన్నారు. ఎందుకు వచ్చిన గోళ్ళే? ఏమండి? ఓకే. ప్రశ్న సేమ్ ప్రశ్నే, ఇంకొక రకంగా మళ్ళీ. ఒకే సంఘానికి వస్తున్న ఇద్దరు బిడ్డలు వెహికల్స్ కొన్నారు. ఒకరు BMW కొన్నారు, ఇంకొకరు స్విఫ్ట్ కొన్నారు. ఏది ఆశీర్వాదం? పోనీ ఏది ఎక్కువ ఆశీర్వాదం? ఏమండి? ఓకే, రైట్. నేను ఎందుకు ఈ ప్రశ్నలు సంధించానంటే, వాస్తవంగా ప్రస్తుత క్రైస్తవ సంఘాలలో ఉన్న భావం ఏంటంటే, సమృద్ధి ఎంత ఎక్కువగా ఉంటే దానిని ఏమనుకుంటున్నారంటే ఆశీర్వాదం. ఇట్స్ క్వైట్ కామన్. ఇంజనీర్ అవ్వడం ఆశీర్వాదం, లేదా గవర్నమెంట్ జాబ్ దొరకడం ఆశీర్వాదం, లేకపోతే మంచి ఇల్లులు కట్టుకోవడం ఆశీర్వాదం, లేకపోతే మంచి వెహికల్స్ కొనడం ఆశీర్వాదం. ఒకవేళ ఆర్థిక ప్రాతిపదిక మీద ఈ ఆశీర్వాదం అనే కాన్సెప్ట్ని కానీ బైబిల్లో ఉన్నది మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆర్థిక ప్రాతిపదిక మీదే ఆశీర్వాదం అనే అంశాన్ని వివరిస్తే, దేవుడు మన దేశంలో మొట్టమొదటిగా ఎవరిని ఎక్కువ ఆశీర్వదించాడో తెలుసా? ముఖేష్ అంబానీ గారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు మన దగ్గర ఎవరి దగ్గర, ఏ క్రైస్తవుల దగ్గర లేవు. ఆ తర్వాత దేవుడు ఎవరిని ఆశీర్వదించినట్లో తెలుసా? రాజకీయ నాయకులను దేవుడు ఆశీర్వదించినట్లు. ఆ తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ని దేవుడు ఆశీర్వదించినట్లు. ఆ తర్వాత బ్యూరోక్రాట్స్ని దేవుడు ఆశీర్వదించినట్లు. ఎందుకనంటే డబ్బులు ఉంటేనే ఆశీర్వాదం, సమృద్ధి ఉంటేనే ఆశీర్వాదం అని మనం కానీ ఒకవేళ అనుకుంటే, మనకంటే ఈ భూప్రపంచంలో చాలామంది అలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్పగలమా? అసలు ఏమండి, ఒక ఇల్లు కట్టాలనంటే ఎవరెవరు ముందు ఏం చేస్తాం చెప్పండి? మనం ముందు ఏం చేస్తాం? ఇల్లు కట్టాలంటే స్థలం కొంటాం. బాగా చెప్పారు. స్థలం కొన్న తర్వాత ఏం చేస్తాం? స్థలం కొన్నాము, ఏం చేస్తాం? ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతాం? ఇంజనీర్ గారిని అప్రోచ్ అవుతాం. ఆయన ప్లాన్ వేసి ఇస్తాడు, రైట్. తర్వాత ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్ని అప్రోచ్ అవుతాం, కాంట్రాక్ట్కి ఇస్తాడు. కాంట్రాక్టర్ ఉంటే ఇల్లు అయిపోద్దా? తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మేస్త్రి కావాలి, మేస్త్రి ఉంటే ఇల్లు అయిపోద్దా? అవ్వదు. తర్వాత లేబర్ కావాలి, లేబర్ ఉంటే ఇల్లు అయిపోద్దా? అవ్వదు. తర్వాత మెటీరియల్ సప్లై చేసేవాడు కావాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందికి డబ్బులు ఒకేలాగా ఇస్తామా? ఎవరికి ఎక్కువ ఇస్తాం? ఇంజనీర్కి ఎక్కువ ఇస్తారు. ఏమండి? ఇప్పుడు ఈ అన్ని కేటగిరీస్ వాళ్ళు చర్చిలకు వస్తారా రారా? అందరికీ ఒకే రకమైన ఆర్థిక స్తోమత ఈ భూమి మీద ఉంటుందా? అది సాధ్యం అవుద్దా? అసలు దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన మారిపోద్దా? సరే, జనరల్గా ఏం జరుగుతుందంటే, మీరు ఆలోచించాలని ఇవన్నీ చెప్తున్నాను, సరేనా? సరిగ్గా ఆలోచించి మొత్తం వినాలి. సగంలో కానీ ఆపేశారంటే ఇది వేరేలాగా అర్థమవుతుంది. ఓకే. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా ఇక్కడ? ఉండుంటారుగా, రైట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమంటారంటే, దేవుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? సరే, మీకు ప్రమోషన్ వచ్చింది, మీరు చదువుకున్న చదువుని బట్టో, మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టో, లేదా స్కిల్స్ని బట్టో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, శాలరీ హైక్ అయింది. ఇట్స్ గుడ్, రియల్లీ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ. ఒకవేళ మీ భావం అదే అయితే, నా ప్రశ్న ఏంటంటే, తాపీ మేస్త్రికి ప్రమోషన్ ఏది? ఒక చర్చికి వచ్చే తాపీ మేస్త్రి జీవితాంతం తాపీ మేస్త్రిగానే ఉండి చనిపోతాడు. అది ఆయన వృత్తి, అవునా కదా?
వేర్ ఇస్ ద ప్రమోషన్? డైలీ వేజెస్ ఎంత ఇస్తారు హైదరాబాద్లో? మీరు ఎవరు తాపిమేస్తుని పెట్టుకోకుండా ఇల్లు కట్టేస్తున్నారా? మరి చెప్పరే 1000 అంతేనా? మా ఊర్లో కూడా అంతే, ఎక్కువ ఉండాలి బేసికల్లీ. వైజాగ్లో కూడా అంతే ఉంది బేసిక్గా. సరే 1000 రూపీస్ అనుకుందాం. ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? పోనీ పెరిగితే ఎంత పెరిగిద్ది? 200 పెరుగుతుందా? ఏమండి, ఇప్పుడు విషయం అర్థం చేసుకోవాలి. అంటే తన లైఫ్ లాంగ్ ఈ వృత్తిని చేసినా కూడా, ఏమండి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చిన ప్రమోషన్లో వచ్చే హైక్ ఇక్కడ రాదు. వస్తుందా? రాదు. అంటే ఇప్పుడు అతను లైఫ్ లాంగ్ చర్చకు వచ్చి అతని ఎంత సంపాదన అయితే అతను సంపాదించగలుగుతున్నాడు అతని శక్తి సామర్థ్యాల మీద, అంతే సంపాదించి అతను తన జీవితాన్ని ముగిస్తాడు. ఇప్పుడు అనగలమా? ఒకరిని ఎక్కువ ఆశీర్వదించి ఒకరిని దేవుడు తక్కువ ఆశీర్వదించాడు, దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడు అందాం అలాగా? దెన్ విషయం ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదం అనే కాన్సెప్ట్ లేదా పదం, దానికి అర్థం మనకి సంపూర్ణంగా అవగాహన రాహిత్యం వలన లేకపోవటం వలన ఇలాగ అర్థం చేసుకున్న వైనం ప్రస్తుత క్రైస్తవ్యంలో కనబడుతుంది. అన్ని రకాల ప్రజలు ఉంటేనే లోకం ముందుకి కొనసాగుతుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఒక్కలుంటే అయిపోద్దా? నర్సెస్ ఉండాలి, పక్కన వాళ్ళు ఉంటే అయిపోద్దా? కాంపౌండర్స్ ఉండాలి, వాళ్ళు ఒక్కలే ఉంటే అయిపోద్దా? ఆయాలు కూడా ఉండాలి. ఎవరు పని వాళ్ళు చేస్తారు, కానీ డబ్బులు ఎవరికి ఎక్కువ ఇస్తారు? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే? ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఆశీర్వాదం అంటే ఏంటో చూద్దాం, సరేనా? ఇంతకీ మన మాస్టర్ ఎవరు? యాకోబు గారు. ఈయన అడిగాడు ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. అసలు అతనికి ఏమి లేవని అడుగుతున్నాడు తన జీవితంలో. ఏమండి, భార్య లేదా? ఎంతమంది? ఇద్దరితో పాటు ఇంకో 2, మొత్తం. పోనీ పిల్లలు లేరా? ఎంతమంది? 12. పోనీ ఆస్తి లేదా? అసలు ఆ రోజుల్లో ఆస్తిని దేంతో కొలిచాం? పశు సంపదే కదా. అసలు ఎంత ఉందండి ఆయన దగ్గర? అన్న దగ్గర కొట్టేసింది కొంత, మామ దగ్గర కొట్టేసింది ఇంకొంత. అసలు ఎక్కడ పెడితే అక్కడ స్కాములు రకరకాలు చాలా. అసలు ఆయన దగ్గర లేనిది ఏంటి ఇప్పుడు? డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు. కావాల్సింది లేవు, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఆశీర్వాదం అంటాడేంటి? ఏమి లేదని ఈయన ఆశీర్వదిస్తేనే కానీ పోనివని అంటున్నాడు. ఏమండి, ఇది అర్థం కావాలంటే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని, సంగతిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం 24వ వచనం చదువుదాం. ఏమని తెలిసిన అక్కడ, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఏంటంట సందర్భం? యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడే ఎందుకు మిగిలిపోయాడు? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? కాంటెక్స్ట్ ఏంటి అని అంటే 32వ అధ్యాయం 1 నుంచి మీరు చదువుకుంటూ వస్తే వినండి. నేను స్టోరీ చెప్తాను, తర్వాత కొన్ని వచనాలు చదువుదాం. చాలా సంవత్సరాల తర్వాత తన అన్నయ్య అయిన ఏశావును కలవడానికి యాకోబు వెళ్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఊహలో ఏముంది ఏశావును కలవడానికి వెళ్తున్నప్పుడు అని అంటే, చూడండి 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. ఎందుకు భయపడుతున్నాడు? అప్పుడెప్పుడో మోసం చేశాడు కదా, అన్నకి రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని కొట్టేశారు కదా ఈయన. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కలవబోతున్నాడు కదా, ఎంతమంది వస్తున్నారు చూసి రమ్మని పంపితే చాలామంది వస్తున్నారు అని చెప్తారు. తిరిగి వచ్చి చెప్పిన సమాచారం ఇచ్చిన తర్వాత ఈయన ఊహలో ఏముందో తెలుసా? భయం. ఏంటా భయం? ఎంత కోపంతో రౌద్రుడై వస్తున్నాడో మా అన్న. వస్తే ఏం చేస్తాడు ఇప్పుడు? తల్లిని పిల్లలు అన్నాడు. చూసారా, అక్కడ 4 తల్లులు ఉంటే ఒక తల్లి పిల్లలే అన్నారు. ఈయన దృష్టిలో ఎవరున్నారు అక్కడ? డౌట్ లేదు అందులో. మీరు బాగా కనెక్ట్ అయ్యారు. పోతే రాహేలే.
మరి లేకపోతే ఒక ఆవిడని పెళ్లి చేసుకోవడం కోసం 14 ఏళ్ళు కొలువు చేశాడు. మామూలు విషయం కాదు ఇది. పరలోకానికి వెళ్ళిన తర్వాత అడిగే అవకాశం ఉంటే అడగాలని ఉంది నాకు. ఎట్లా చేసేవయ్యా అట్లా? 14 ఏళ్ళు కొలువు చేయటం ఏంటి? అసలు నీ స్ట్రాటజీ ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఏమో మనకు తెలియదు. కానీ ఏమండి, భయంతో బిక్కుబిక్కుమంటూ, ప్రాణ భయంతో అన్న ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి ఒక చిన్న ప్లాన్ వేశాడు. ఏంటో తెలుసా? చూడండి ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటి. తనకున్నటువంటి ఆస్తిని, తనకున్న భార్యలు పిల్లలని 4 భాగాలుగా విభజించాడు. ముందు వరుసలో ముందు వరుసలో ఏమంటే పశువుల్ని పెట్టాడు. ఆ వెనక వరుసలో దాసదాసీలు పిల్లలు పెట్టాడు. ఆ తర్వాత లేయా పిల్లల్ని పెట్టాడు. లాస్ట్లో రాహేలు పిల్లల్ని పెట్టి ఎబ్బోకు రేవు దాటించి ఈయన వెనకాలండి ఒంటరిగా మిగిలిపోయి ఆలోచిస్తున్నాడు. ఏమిటో తెలిసిన, నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిద్దా? ఏంటా ప్లాను? ఒకవేళ ఏశావు మహాకోపంతో వస్తే ముందు ఎవరిని చంపుతాడు? పశువులని. అప్పుడు కోపం చల్లారితే మిగిలిన 3 మిగులుతారు, 3 కేటగిరీలు. ఇంకా కోపంతో వస్తే తర్వాత ఎవరిని చంపుతాడు? దాసదాసీలు పిల్లల్ని చంపుతాడు. అట్లీస్ట్ లేయా రాహేలు పిల్లలు మిగులుతారు. ఇంకా కోపంతో వస్తే ఎవరిని చంపుతాడు? లేయాని పిల్లల్ని చంపుతాడు. అట్లీస్ట్ ఎవరు మిగులుతారు? మామూలు ప్లాన్ కాదు ఇది కదా, చూసారా ఏమండి? సో అలా వాళ్ళని మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఏమండి యాకోబు ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రాణ భయంతో కొట్టుమిట్లాడుతూ మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయినప్పుడు ఒక అద్భుతమైన నాటకీయమైన సంఘటన జరిగింది. సంఘటన చెప్పే ముందు ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, తల్లిదండ్రులున్నా, ఉద్యోగాలున్నా, ఏమండి ఉండవలసిన ఇల్లులున్నా, అన్నీ ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారన్నది అక్షర సత్యం. ఏదో ఒక సందర్భంలో అదేంటంటే, నేను ఒంటరివాడిని. చాలాసార్లు ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు చర్చిలో. ప్రభువా నేను ఒంటరివాడిని, నేను అనాథని, దిక్కులేనోడిని, నాకు ఎవరు లేరు, అందరూ వదిలేశారు. ఒకసారి యూత్ మీటింగ్లో చాలా కాలం క్రితం మా చర్చిలో ఒక తమ్ముడు పాట పాడాడు. ఎవరూ లేక ఒంటరిని, అందరికీ దూరమై అనాథగా మిగిలాను రావా యేసయ్యా అంటే, నేను అడిగాను వెంటనే, నువ్వు అనాథవా అని. చిచ్చి కాదు కాదు, అమ్మ నాన్న ఉన్నారు అన్నాడు. మరి ఎందుకు పాడావు? రాగం బాగుందని పాడేశాను సార్ అని. అంటే రాగం బాగుంటే ఏది పెడితే అది పాడేస్తామా? కాదు కదా. పాట రాసుకున్న అతను అలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, బంధువులు వదిలేసి ఉండొచ్చు, స్నేహితులు మోసం చేసి ఉండొచ్చు, లేదా అతని పరిస్థితి అలా ఉండొచ్చు, లేదా అనాథల కోసం రాసి ఉండొచ్చు. మనం అనాథలం కాదుగా. ఒకవేళ నిజంగా అనాథలైనా సంఘానికి వస్తున్న ఏ వ్యక్తి అనాథి కాదు. ఎందుకో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కుటుంబంగా దేవుడు ఇచ్చిన తర్వాత అనాథ అంటారేంటి? అర్ధరహితం కాకపోతేను ఏమండి? సర్లే కానీ చాలామంది నిజంగా ఒంటరిగా మిగిలిపోతున్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్, బట్ అల్టిమేట్లీ ఫీలింగ్ ఏమిటండి? లోన్లీనెస్. ఇప్పుడు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఒంటరిగా ఎవరు మిగిలిపోయినా వాళ్ళని దేవుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయి తన ఆలోచనలో తనుంటే దేవుడు ఒక పని చేశాడు. చూడండి ఏంటంట, 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఏంటంట పెనుగులాడాను. వినాలి ఇప్పుడు. యాకోబు గురించి మనం చెప్పుకునేటప్పుడు యాకోబు పోరాడాడు దేవునితో మనుషులతో అని మాత్రం చెప్తాం, అది వాస్తవమే. కానీ యాకోబు దేవునితో మనుషులతో పోరాడక ముందు చాలా జరిగింది. అసలు దేవునితో పోరాడే పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఈయనేదో ప్లాన్లు వేసుకొని ఈ ప్లాన్ వర్కౌట్ అవుదా, నన్ను మాన చంపేస్తాడా లేదా, నా పరిస్థితి ఏంటి, బతుకుతానా లేదా, కనీసం రాహేలైనా మిగులుతుందా లేదా, నేనైతే కాళ్ళ మీద పడిపోవచ్చాను కదా, వేరే విషయం. ఏంటేంటో ఆయన మనసులో వెళ్తున్నాయి. దేవునితో పోరాడే పరిస్థితుల్లో ఎవడున్నాడు ఈయన? చూడండి, అందుకనే ఇక్కడ ఏమని రాసింది? యాకోబు ఒంటరిగా తన ఆలోచనలో తను ఉండి మిగిలిపోయి ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో ఏం చేశారంట? పెనుగులాడెను. పెనుగులాట అనే పదం ఏంటి దాని అర్థం? ఏమన్నా ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఏమైనా ఉంటుందో తెలుసు. ఇక్కడ హెబ్రీ బైబిల్లో కూడా అలాగే ఉంటుంది. ఏ మ్యాన్ రెజల్డ్ విత్ జేకబ్.
రెజ్లింగ్ తెలుసు కదా, వాడుక భాషలో చెప్తే కుస్తీ పోటీ. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారంట, ఆ వ్యక్తి ఒక కుస్తీ పోటీ ఎవరి మధ్యన? ఆ వ్యక్తికి యాకోబుకి మధ్యన. ఇంతకీ మొదలుపెట్టింది ఎవరు? ఆట మొదలుపెట్టింది ఎవరు? యాకోబా, వచ్చిన వ్యక్తి? ఏమనుంది ఇక్కడ చెప్పండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడండి. ఎవరితో? యాకోబుతో. అంటే ఆట మొదలుపెట్టింది ఎవరు? వచ్చిన వ్యక్తి. ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరు? చెప్పాడు 30 వచనంలో. ఏమన్నది? నేను ముఖాముఖిగా ఎవరిని చూశాను? దేవుణ్ణి చూశాను. దేవుడే నరుడుగా యాకోబు దగ్గరకు వచ్చి, చూసారా, యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ప్రాణభయంతో ఆలోచిస్తూ బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆట మొదలుపెట్టాడు. మొదలుపెట్టింది దేవుడు, యాకోబు కాదు. ఏమండి? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, పాత నిబంధనలో దేవుడు ఇలా ఎవరెవరినైతే కలుసుకున్నారో ఆ అర్థం ఏంటో తెలిసిన, ఎవరు కలుసుకున్నారు త్రిత్వంలో అని అంటే రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకనంటే యేసు ప్రభు చెప్పారు, తండ్రిని ఎవరు చూడలేదు, చూడడానికి అవకాశం లేదు. కనుక పాత నిబంధనలో యాకోబు దగ్గరికి వచ్చిన, అబ్రహాము దగ్గర 3 వచ్చారు, 2 దేవదూతలు, 1 దేవుడు. మోషే దగ్గరికి వచ్చిన, మోషేతో మాట్లాడిన, యెహోషువతో న్యాయాధిపతిగా కనబడిన, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా కనబడిన, ఏ రూపాన్ని దేవుడు తీసుకుని ఇక్కడ నరుడిగా వచ్చినా కూడా వీటన్నిటిని ఏమంటామో తెలుసా? ప్రీ ఇన్కార్నేటెడ్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు పాత నిబంధన భక్తులకు తాను కనిపించిన విధానం. అందుకే యేసుక్రీస్తు ప్రభువునే చూశారు పాత నిబంధన భక్తులు కూడా. సరే, యేసు ప్రభు అని అతనికి తెలియదులే, కానీ ఒక విషయం అయితే అర్థమైంది, ఎవరు వచ్చారని? దేవుడు వచ్చాడని. ఎలా అర్థమైంది? తర్వాత నన్ను నేర్చుకుంటాం ఎలా అర్థమైందో. మొత్తానికి దేవుడు మొదలుపెట్టిన ఆట. నేను అదే చెప్పాను, ఏ వ్యక్తి తనని నమ్ముకున్న వ్యక్తి, లేదా తను ఎన్నుకున్న వ్యక్తి, తన ప్రణాళికలో ఉన్న వ్యక్తి ఒంటరిగా మిగిలిపోయి ఆలోచనలతో, ప్రాణ భయం కాదు, ఏ భయంతో కొట్టమిట్టులాడుతున్నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు సంధించే దేవుడు. దేవుడు ఎవరిని ఒంటరిగా మిగిలిపోనివ్వడు. ఇంపాసిబుల్. యాకోబును వదిలేడా? వదల్లా. ఏమండి? అయితే దేవుడు ఏం మొదలు పెట్టాడంట? ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం మొదలు పెట్టాడు? పెనుగులాట, రెజ్లింగ్ పోటీ, కుస్తీ పోటీ. రూల్ చెప్పండి. కుస్తీ పోటీ రూలు, ఎవరైతే పడేస్తారో కింద వాళ్ళు గెలిచినట్టు, అంతేనా? రైట్. ఇప్పుడు ఎవరిని పడేశారో చూద్దాం, సరేనా? మరి ఆట మొదలైంది కదా, అది కూడా ఎంత? రాత్రంతా. ఏమిటి చెప్పండి? రాత్రంతా యాకోబు పోరాడలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏముంది? దేవుడే రాత్రంతా ఎవరితో పెనుగులాడాడు? యాకోబుతో పెనుగులాడాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. 25వ వచనం. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. ఇదేంటిది? ఇదేం మ్యాచ్ సార్? ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్. ఇది అర్థం అవ్వలేదా? గ్రామర్ అర్థం కాల బేసికల్లీ. అంటే తెలుగులో తాను, తీను, తాను అని రాశారు కదా, అందుకని అర్థం కాల మనకి. ఏమిటిది? వచ్చిన వ్యక్తి దేవుడంట యాకోబుతో ఆట ఆడుతుంటే, ఆట మొదలు పెడితే, కుస్తీ పోటీ జరుగుతుంటే, రాత్రి అంతా పెనుగులాడుతుంటే, యాకోబు దేవుడిని గెలవట్లేదని చూసి, అర్థమైందా? తొడగుట్టు మీద ఏం చేశారంట? అంటే ఎందుకు వచ్చారు ఈయన? చెప్పాలి. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చారు? యాకోబు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు, గెలిపించడానికి వచ్చాడు. ఒంటరిగా మిగిలిపోయినటువంటి జీవితాలను గెలిపించే దేవుడు, ఒంటరిగా మిగిలిపోయి భయంతో కొట్టుమిట్టులాడుతున్న జీవితాలను సంధించి వారిని గెలిపించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పెనుగులాట మొదలు పెడతాడు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఏమండి? దేవుడు ఆశీర్వాదం ఇచ్చే విధానంలో ప్రాసెస్ ఏంటో తెలుసా? దేవుడు ముందు ఏం మొదలుపెట్టాడు? పెనుగులాట మొదలుపెట్టాడు. ఆ పెనుగులాట కుస్తీ పోటీ భౌతికంగా. ఈ భౌతికంగా పెనుగులాటలో ఎవరు గెలవలేకపోతున్నారు? యాకోబు ఏం గెలుస్తాడు చెప్పండి దేవుడిని? యాకోబు గెలిచే పరిస్థితుల్లో ఎక్కడున్నాడు చెప్పండి? అందుకు దేవుడు ఏం చేశారనంటే, వచ్చిన వ్యక్తి తొడగూటి మీద ఒక్కడు కొట్టారు. కొట్టిన తర్వాత క్లారిటీ వచ్చింది ఎవరని. అప్పుడు దాకా లేదు క్లారిటీ. రాత్రంతా పోటీ జరుగుతూనే ఉంది, కానీ వచ్చింది ఎవరో మనవాడికి తెలియట్లా, మనిషే అనుకుంటున్నాడు. ఎప్పుడైతే
కొట్టాడో అప్పుడు అర్థమైంది. చూడండి 25వ వచనం. తాను అతని గెలవకుండా చూచి తొడగుట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. అంటే ఇప్పుడు ఎవరు కింద పడిపోయారు? తొడగూడు వసిలింది, నరం తెగింది, కింద పడిపోయాడు. వాస్తవానికి ఆట గెలిచింది ఎవరు? ఏమంటే రూల్స్ ప్రకారం దేవుడే గెలిచారు. ఇప్పుడు 26వ వచనం చూడండి. ఆయన ఎవరు? వచ్చిన వ్యక్తి అంటే దేవుడు. తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను, అది చూసారా? ఇప్పుడు తొడగూటి మీద కొట్టిన తర్వాత యాకోబుకి ఏమర్థమైంది అంటే, వచ్చింది మనిషి కాదు దేవుడు. ఎందుకని? అప్పుడు అడిగాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఎందుకు ఇలా అడిగాడు? యాకోబు తాత అబ్రహామును ఆశీర్వదించింది దేవుడు. యాకోబు నాన్న ఇస్సాకుని ఆశీర్వదించింది దేవుడు. ఇప్పుడు యాకోబుని ఆశీర్వదించాలంటే కూడా ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు. అప్పుడు వచ్చింది స్పృహ. కొట్టిందాకా తెలియలేదు చాలామందికి. అలాగే కొట్టేదాకా తెలియదు ఎవరొచ్చారని. కొంతమందికి స్పృహ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆక్సిజన్ మాస్క్ పెట్టిన తర్వాత వస్తుంది. ఏమండి, కొన్నిసార్లు దేవుడు ఒక పెనుగులాట మొదలు పెడతాడు దేవుని నమ్ముకున్న బిడ్డలలో, ఒంటరిగా ఉన్న జీవితాలలో. ఏమండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఏమన్నది ఇక్కడ? నా చేతిలో నుంచి విడిపించేవాడెవడు? వినాలి. దేవుని యొక్క గుణలక్షణం స్వయంభవుడు, నేనే, తనంతట తానే ఉన్నవాడు. ఏమంటే హీ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. అంటే 4 పనులు చేస్తాడు. ఒకటి, మనిషిని పుట్టించేది దేవుడే, అదే మనిషిని మళ్ళీ తన దగ్గరకు పిలుచుకొని తీసుకునేది, చంపేది దేవుడే, గాయపరిచేది దేవుడే, స్వస్థపరిచేది దేవుడే. అంటే దేవుడు స్వస్థపరచడం మాత్రమే కాదట, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడు. ఇప్పుడు యాకోబుకి ఏం చేశాడు చెప్పండి? గాయం చేశాడు. ఎక్కడ? తొడ గూటి మీద కొడితే దెబ్బకి ఏమైపోయింది? అది వంగిపోయింది. వంగిన తర్వాత అర్థమైంది, దేవుడు నన్ను దర్శించడానికి వచ్చాడు. నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నా పని అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయిందని యేసుప్రభు చెప్తే, వచ్చిన వ్యక్తి చెప్తే, అప్పుడు యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఎందుకు ఇలా అన్నాడు అంటే, దేవుడు కొట్టిన తర్వాత ఏమర్థమైందో తెలుసా? యాకోబు జీవితంలో ఆశీర్వాదం లేదని. మరి ఉన్నవన్నీ ఏంటి? ఇది అర్థం కావాలంటే ఇప్పుడు నేను ఆశీర్వాదం అనే పదానికి అర్థం చెప్తాను, అప్పుడు క్లారిటీ వస్తుంది. సరేనా? నిన్న ఆరాధన అనే పదానికి అర్థం చెప్పాను, గుర్తుందా? చెప్పండి, ఏం చెప్పాను? వంగి నమస్కరించడం కదా, ద పోస్చర్. అలాగే ఆరాధన, ఆశీర్వాదం అనే పదానికి కూడా బైబిల్లో ఒక అర్థం ఉంది. వాస్తవానికి హెబ్రీ భాషలో ఇక్కడ వాడిన పదం బెరాకా. ఏం చెప్పండి? బెరాకా. అలాగే కొత్త నిబంధనలో చాలా పదాలు వాడారు. మకారియోస్ అని, ఇవాంగ్లియోన్ అని, ఇలా రకరకాల పదాలు వాడారు. అయితే బైబిల్లో తెలుగులో ఈ పదాలకి తర్జుమా ఎలా చేశారంటే, ఆశీర్వాదము, దీవెన, ధన్యత, ఈ పదాలన్నీ ఒకటే. ఏమని చెప్పండి? ధన్యత అన్న, దీవెన అన్న, ఆశీర్వాదం. అయితే మనం తెలియక పర్యాయ పదాలు ప్రార్థనలో వాడతాం. ప్రభువా దీవించు, ఆశీర్వదించు, రెండు ఒకటే. దీవించన్నా ఆశీర్వదించన్నా ఒకటే, వేరు పదాలు, పర్యాయ పదాలు. సర్లే, 2 సార్లు అడగడం వల్ల పెద్ద తప్పేం లేదులే. కానీ దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోయాడు. మన భాషకి పెద్దగా ఆయన ఏం ఫీల్ అవ్వరు. ఏమండి, ఆయన ఫీల్ అయ్యేది ఒకటే. అది నేను చెప్తాను కొంతసేపట్లో. అయితే విషయం ఏంటి? ఇప్పుడు ఆశీర్వాదం అనే బెరాక్ అనే పదానికి 2 అర్థాలు. ఓకే, ఒకటి దేవుడు దిగి వచ్చి దర్శించటం అనే అర్థం వస్తుంది. ఓకే, ఇది థియలాజికల్ మీనింగ్. మామూలుగా డిక్షనరీ మీనింగ్ ఏంటి అని అంటే, మీరు ఏ డిక్షనరీలో అయినా కొట్టచ్చు. ఇంగ్లీష్లో ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో ఏంటి ఆశీర్వాదం అంటే? బ్లెస్సింగ్ కదా.
ఐ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, ఇలా పదాలు వాడతాం మనం. బ్లెస్ అంటే ఏంటి? బ్లెస్సింగ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? డిక్షనరీ అర్థం ఏంటి? పదానికి అర్థం ఏంటి? సింపుల్ అర్థం. అర్థం తెలియకుండానే వాడేశారు ఇప్పుడు దాకా. ఏమండి అంటే అర్థం నిజమే, ఇది వాస్తవం. తెలుసా, క్రైస్తవ సమాజంలో చాలా పదాలకు మనకేం తెలీదు, అర్థం తెలీదు. వాడుక చొప్పున ఏం చేస్తాం అంతే, అలా వాడేస్తూ ఉంటాం అనమాట, చెప్పేస్తూ ఉంటాం. సింపుల్ మీనింగ్ అండి. బ్లెస్సింగ్ మీన్స్ నథింగ్. బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్. ఏమిటి చెప్పండి? హ్యాపీనెస్, సంతోషం, సంతోషం, సంతృప్తి. ఇప్పుడు దేవుడు తొడగూడి మీద కొట్టిన తర్వాత యాకోబుకు వచ్చిన స్పృహ ఏంటో తెలుసా? నాకు ఆశీర్వాదం లేదు. పిల్లలున్నారు, భార్యలున్నారు, ఆస్తుంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? సంతోషం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి. ఇల్లుంటే ఆశీర్వాదం కాదు, ఆ ఇంట్లో సంతోషం ఉంటే ఆశీర్వాదం. పిల్లలుంటే ఆశీర్వాదం కాదు, ఆ పిల్లల వలన తల్లిదండ్రులకి సంతోషం కలిగితే ఆశీర్వాదం. ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం కాదు, ఆ ఉద్యోగంలో నీకు సంతోషం, సంతృప్తి ఉంటే ఆశీర్వాదం. ఏమండి, ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఏమండి, మన జీవితంలో ఆరోగ్యం ఉంటే ఆశీర్వాదం. ఇక్కడ సంతోషం చాలా క్రైస్తవ కుటుంబాలలో ల్యాకింగ్ ఏంటో తెలుసా? అందరూ సంపాదిస్తున్నారు, కానీ ఏమి లేదు. దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు ఏమండి ఏదో ఒకటి చేస్తున్నారు, బట్ దేర్ ఈజ్ నో హ్యాపీనెస్. మొత్తానికి ఉన్న దాంట్లోంచి ఏదో ఒకటి కట్టుకున్నారు, బట్ దేర్ ఈజ్ నో హ్యాపీనెస్. చాలామంది కట్టుకునేటప్పుడు చాలా చూస్తారు, ఆ మూల చూస్తారు, ఈ మూల చూస్తారు, పై మూల చూస్తారు, కింద మూల చూస్తారు, ఎక్కడ ఏం పెట్టాలో చూస్తారు. ఎన్ని ఎక్కడ పెట్టినా ఏమి లేదు ఇంట్లో. ఏమండి, సంతోషం లేదు. ఏమండి, పెళ్ళి చేయాలనుకున్నప్పుడు పెళ్ళి చేయడానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలట మన సంస్కృతి ప్రకారం చూసేవాళ్ళు ఒకప్పుడు. సరే, ఇప్పుడైతే తరాలు చూడట్లేదు, ఏం చూస్తున్నారు? మీకేం కావాలో అవన్నీ చూస్తారు. ఏం చూడనట్టు అట్లా చూడకండి, చూస్తారు కదా, ఖచ్చితంగా చూస్తాం. ముందు ఉద్యోగం చూస్తాం, తర్వాత ఏం చూస్తాం? ఏమండి, మన స్తోమత, వారి స్తోమత చూస్తాం, సరిపోయిందా లేదా, కలర్ చూస్తాం, క్యాస్ట్ చూస్తాం, బ్యాక్గ్రౌండ్ చూస్తాం, చర్చ్ చూస్తాం, అన్నీ లాస్ట్లో చర్చ్ చూస్తాం అనుకో, మిగిలిన అన్నీ ముందు చూస్తాం. సరే, ఆ తర్వాత ప్రభువా నీ చిత్తం చెయ్యి అంటాం. చేసేవన్నీ మనం చేసేసుకొని దేవుడిని లాస్ట్లో పెట్టి పాపం ఆయన బాధపడతాడని అట్లా ఆయన మొహాన్ని ఒక స్తోత్రం ప్రభువా నీకు వందనాలు, నువ్వే చేసావు మొత్తం. బేసిక్గా మనమే చేసుకుంటాం అంతా. ఇంకా ఆయనకి మరి అనకపోతే బాగోదనో లేకపోతే మొత్తానికి అలా చేస్తూ ఉంటాం. చూడండి, జీవితంలో చాలా ఉన్నాయి కానీ సంతోషం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అర్థం చేసుకోవాలి, అన్నీ కలిగి ఉండడం ఆశీర్వాదం కాదు, కలిగి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే ఆశీర్వాదం బైబిల్ ప్రకారం. వాస్తవంగా సంతోషం ఉందా? ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఈ దేవుణ్ణి నమ్ముకొని, ఇంత గొప్ప దేవుడు, సార్వభౌముడైన దేవుడు, మహాదేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తానికి కారణభూతుడైనటువంటి ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని, ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలలో భార్యాభర్తల మధ్యన వై దెర్ ఈజ్ నో హ్యాపీనెస్? ఈజ్ దేర్ బ్లెస్సింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? దేవుడు అద్భుతమైనటువంటి 12 బిడ్డలను ఇస్తే, అది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా కూడా వారి ద్వారా సంతోషం ఉందా? వీరి ద్వారా వాళ్ళకి, వాళ్ళ ద్వారా వీళ్ళకి. ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉబ్బిబ్బైపోయి సాక్ష్యం చెప్పాం కదా, ఏమని? దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు, అసలు 10 మంది వస్తే ఒక్కడనే సెలెక్ట్ అయ్యా. ఇదేనా మన డైలాగ్? లేదా 30 మంది అప్లై చేస్తే చెప్పరే ఒకరికే వచ్చింది. అది ఖచ్చితంగా ఎక్కడైనా అంతే, అది కామన్, అది అర్థమైందా? ఏమండి, అప్లై చేసేది బోల్డ్ మంది, వచ్చేది ఒకరికో ఇద్దరికి. సరే అన్నారు కదా, ఏమన్నా తర్వాత కృతజ్ఞత కూటమి పెట్టారు కదా, మరి బిర్యానీ పెట్టారు కదా, ఆ తర్వాత అందరినీ పిలిచారు కదా, ఇదంతా ఓకే. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో డూ యూ హ్యావ్ రియల్లీ బ్లెస్సింగ్, సంతోషం, సంతృప్తి? ఆర్ యూ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్?
ఇఫ్ నాట్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ నౌ. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఏమిటి? ఏం చెప్పండి? అది ఆశీర్వాదం కాదు. ఏమండి, 500 రూపాయల నోటు ఆపేస్తున్నాం. 500 ఆపుతామన్నారు అప్పుడు. 2000 రూపాయలు, 1000 రూపాయలు, 5000 500 కరెక్ట్గా రండి. అది 2016. నా పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయిన 15 రోజుల్లో ఈ అనౌన్స్మెంట్. మా పరిస్థితి చూడాలి. ఏనా అప్పుడు పరిస్థితి సరే. సామాన్య ప్రజల పరిస్థితి ఓకేలే. మొత్తానికి బ్యాంకుకి వెళ్ళాం, లేకపోతే ఏటీఎంల దగ్గరికి వెళ్ళాం, లైన్లో నుంచి అంతా బాగా. కొంతమంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బాత్రూమ్ గోడల్లో దాచారు కదా డబ్బులు. తెలుసా మీకు? చూడలేదా? ఆ తర్వాత కోట్లు కోట్లు బ్లాక్ మనీ దాచారు కదా, అది ఎలా మార్చాలో తెలియలే. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఏమంటే ఫ్రీగా చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టారట. అసలు ఎందుకు బాత్రూమ్ గోడల్లో దాయడం ఏంటి అంటే? సంపాదించడానికి కోట్లు సంపాదించారు, కానీ ఆ కోట్లు వెనక మనశ్శాంతి లేని జీవితం అది. నేనేమంటాను తెలుసా? ₹1,00,00,000 బ్యాంకులో లేకపోయినా పర్లేదు, కానీ మనశ్శాంతిగా కుటుంబంలో ఉన్న నలుగురు కూర్చొని ఏమండి పచ్చడి కలుపుకొని 4 మెతుకులు తింటే సంతోషంగా, దట్ ఈస్ ద బెస్ట్ బ్లెస్సింగ్ అనమాట ఇంట్లో. ఏమండి, ఇప్పుడు ఆలోచిద్దాం. ఇంతకీ దీనికి కారణం ఏంటో తెలుస్తుంది. ఇంతకీ ఈయనకి ఏమర్థమైంది? ఇప్పుడు నా జీవితంలో అన్నీ తెచ్చుకున్నాను నేను. నాకు కావాల్సిన అమ్మాయిని తెచ్చుకున్నాను, నాకు కావాల్సినంత సంపద తెచ్చుకున్నాను, కావాలనుకున్న పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా వచ్చారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దట్ ఐ కెన్ డూ హీ డిడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ కుడ్, రైట్ కాదండి? ఏం చేయగలడో, ఏం సంపాదించగలడో, ఎన్ని ప్లాన్స్ చేయగలడో, ఏమండి ఏంటేంటో చేసాడు. అసలు అది చదివితే కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అది ఆ శువ్వలు పెట్టడం ఏంటో వచ్చినప్పుడు, ఏమండి ఏం స్ట్రాటజీనో మరి. అదంతా విచిత్రంగా మొత్తానికి చాలా కష్టపడ్డాడు, కానీ ఒకటి మాత్రం కోల్పోయాడు. అదేంటో తెలుసా? తన జీవితంలో సంతోషాన్ని కోల్పోయి, ఇంతమంది చుట్టూ ఉంటే, అంతమంది దాసదాసీలు ఉంటే, అంతమంది పనోళ్ళు ఉంటే, అంత ఆస్తిని పెట్టుకొని ఒంటరిగా మిగిలిపోయి ప్రాణ భయంతో బతుకుతానా లేదా చచ్చిపోతానా అని బిక్కుమనుకుంటూ ఒంటరిగా మిగిలిపోయి ఆలోచిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది జీవితం ఇలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇలాగే ఉన్నాయి. బయటికి కనబడడానికి హుందాతనంగా మంచి బట్టలు వేసుకొని, లేదా ఆర్నమెంట్స్ వేసుకొనో, లేకపోతే ఏమంటే అద్భుతంగా చెప్పుకోవడానికి కనబడుతున్నాం. చెప్పేటప్పుడు చెప్తాం మంచి జాబ్ అండి అని అంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 గంటలైనా ఆ జాబ్ కోసం తిట్టుకుంటారు. ఏంటి జీవితం? ఎందుకు ఇలా? ఈ ప్రెజర్స్ ఏంటి? అసలు నేను ఎందుకు ఇలా బ్రతకాలి? ఇంత పెసర టైం కూడా లేకుండా, పిల్లలకి టైం ఇవ్వలేక, భార్యకి టైం ఇవ్వలేక, ఏమండి ఒకరికొకరు మాట్లాడుకోలేక, ఒకరి ఫ్రస్ట్రేషన్ ఇంకొకరి మీద, ఒకటి కాదు ఇంకోటి. ఇంత సంపాదించిన ఒక పక్కన అప్పులు వెనకాల, ఏమండి మైనస్ బ్యాలెన్స్, వచ్చేది చూస్తే ప్లస్ ల్యాక్స్, తీరా లెక్కేస్తే మైనస్ బ్యాలెన్స్. ఇంకొకటి కాదు రెండు, ఆర్థికంగా బలహీనం, ఆరోగ్యపరంగా బలహీనం, లేకపోతే ఒకటి కాదు రెండు కాదు మానసికంగా ఒత్తిడి, ఇవన్నీ చూస్తే దర్ ఈస్ ల్యాకింగ్ ఆఫ్ హ్యాపీనెస్. ఒకవేళ ఇలాగే ఉంటే బైబిల్ ప్రకారం అయితే మనకేం లేనట్టో తెలుసా? చెప్పాలి, ఏం లేనట్టు? ఆశీర్వాదం లేదు. ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు, సార్ మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేనైతే వదిలే ప్రసక్తే లేదు. అప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా? నీకేం కావాలి? ఆశీర్వాదం కావాలా? సరే నేను ఇస్తాను. అయితే నువ్వు ఓ పని చేయాలి. ఏంటో తెలుసా? 27వ వచనం, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. సింపుల్. దేవుడు ఏమన్నారు తెలుసా? సరే నీకు ఆశీర్వాదం కావాలి కదా, సంతోషం కావాలి కదా, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని నేను ఇస్తాను, కానీ నువ్వు పని చేయాలి. ఏం చెప్పాలి? నాకు నీ పేరు చెప్పు అన్నారు. యాకోబు ఏం చెప్పాడు? నా పేరు యాకోబు అన్నాడు. వెంటనే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి.
ఇదేంటిది పేరు చెప్తే గెలిచినట్ట? అలా అయితే మనం వెంటనే చెప్పేస్తాం ఇప్పుడు. ఏమంటే ఇమ్మీడియట్గా చెప్పేయచ్చు కదా మనందరం. ఏం జరిగింది ఇక్కడ? దేవుడు ఏం అడుగుతున్నారు, యాకోబు ఏం చెప్పాడు? దేవుడు పేరు అడుగుతున్నారు. ఎందుకు దేవుడు పేరు అడిగారు? యాకోబు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు? హోషేయ పుస్తకం 12వ అధ్యాయం 6వ వచనం ఏముంది చదవండి అక్కడ. ఏమండి, హోషేయ పుస్తకం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు. ఒక నిమిషం, ఆ వచనం కాదు, 5వ వచనం చదవండి. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. ఓకే, 4వ వచనం. అతడు దూతతో పోరాడి. రైట్, ఓకే, ఇదే వచనం చూడండి. మీరు 3, 4 వచనాలు చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. చూడండి, దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. తర్వాత అక్కడ ఆయన మనతో మాట్లాడెను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏమండి, ఏం రాశారు తెలుసా? దేవుడు పేరు అడిగాడంట. యాకోబు నీ పేరేంటి? దేవుడికి తెలీదా పేరేంటో? కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు జీవితంలో ఒక పెనుగులాట మొదలు పెడితే, ఆ పెనుగులాట దేనికి దారి తీసిందో తెలుసా? పోరాటానికి దారి తీసింది. ద రెజలింగ్ లీడ్స్ టు స్ట్రగుల్. పోరాటం ఎక్కడ జరుగుతుంది? పెనుగులాట భౌతికంగా మొదలుపెట్టాడు దేవుడు, తొడగూటి మీద కొట్టాడు. ఆ తర్వాత పోరాటం ఎక్కడ జరుగుతుందో తెలుసా? అంతరంగంలో ఒక పోరాటం ఏర్పడింది. ఆ పోరాటంలో నుంచి ఏమొచ్చాయో తెలుసా? కన్నీళ్ళు వచ్చాయి. దేవుని పాదాల మీద పడి ఏమన్నాడు తెలుసా యాకోబు? నా పేరు యాకోబండి, నేను మోసగాడిని. దేవుడు ఎందుకు పేరు అడిగాడు? యాకోబు, నీవు జీవితంలో సంతోషం పోవడానికి కారణమేంటి? ఎందుకు అన్నీ ఉన్నా ఒంటరిగా మిగిలిపోయావు? ఎందుకు నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయావు? దానికి కారణం ఏంటి అని అంటే, లోపల అంతరంగంలో ఒక పోరాటం జరిగింది. అదేంటో తెలుసా? నేను నా స్వయం కృతాపరాధం వలన ఒకప్పుడు నేను నా అన్నని మోసం చేసినందునే ఇప్పుడు నేను భయపడుతున్నాను. ఈ పరిస్థితి అంటే ఇవన్నీ కొన్నా కూడా ఏమీ లేని ఒంటరివాడిగా ఉండడానికి కారణం నేను మోసగాడిని, నా తప్పు నేను ఒప్పుకుంటున్నానని దేవుని పాదాల మీద పడిపోయాడు. అప్పుడు తప్పు ఒప్పుకున్న తర్వాత దేవుడు అన్నాడు, నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఎలా ఆశీర్వదించాడో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదాన్ని ఆల్రెడీ ఇచ్చినవన్నీ ఆశీర్వాదాలేనండి, ఇచ్చినవన్నీ ఆశీర్వాదాలే. కానీ ఉన్న సంతోషాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? యాకోబే తన స్వయంకృతాపరాధంతో పోగొట్టుకున్నాడు. దేవుని మెథడ్, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించే విధానం ఏంటో తెలుసా? ఏమండి, దేవుడు ఎప్పుడు అబద్ధ భరోసాలు ఇవ్వడు. దేవుడు ఆ వ్యక్తికి ఎందుకు సంతోషం పోయిందో తెలుసుకునేటట్లు చేసి, అలా చెయ్యడానికి ఒక పెనుగులాట మొదలుపెట్టి అంతరంగంలో పోరాటాన్ని కలగజేసి, మారు మనసుని కలగజేసి, తన స్వయంకృతాపరాధాన్ని తానే ఒప్పుకునేటట్లు చేసి దేవుని పాదాల దగ్గరికి తెస్తే, అప్పుడు పోగొట్టుకున్న సంతోషం, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి యాకోబు దగ్గరకు వచ్చింది. అర్థమైందా మీకు? ఏమండి, ఇప్పుడు బైబిల్ వెలుగులో ఆశీర్వాదం 2 రకాలు. చెప్పండి ఏంటి? 2 రకాలు. ఎలాగా చెప్పాలి అందరూ? బైబిల్ వెలుగులో ఆశీర్వాదం 2 రకాలు. 1 భౌతికం, 2 ఆధ్యాత్మికం. ఇక్కడ మాట్లాడుతున్నది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఎలా ఇస్తున్నాడు అని మనం తెలుసుకోవాలనంటే, ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. చూడండి,
మొట్టమొదటిగా ఆశీర్వాదం అనే పదం అక్కడ కనబడుతుంది మనకు బైబిల్లో. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఒక్క నిమిషం అమ్మ, చూడండి, ఇప్పుడు వినాలి నాతో పాటు. దేవుడు వారిని, ఎవరిని? మన ముత్తాత, ముత్తమ్మమ్మ, ఏమండి, ముత్త నాన్నమ్మ, ఎవరో ఒకళ్ళే మొత్తానికి. ఫస్ట్ పుట్టినటువంటి దేవుడు చేసినటువంటి మనుషులు ఆదాము అవ్వలకి దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించెను. ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఏమండి, ఆశీర్వాదం ఇచ్చాడా, ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించెను. ఎట్లనగా, అలాగనే ఉంది, ఎట్లనగా ఎలా ఆశీర్వదించాడంట చూడండి. లిసన్ కేర్ఫుల్లీ, చదవండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. దేవుడు వారితో చెప్పాను. చెప్పండి, ఇప్పుడు వినండి. చెప్పాలి నాకు. ఆశీర్వాదం అంటే రిసీవింగా, డూయింగా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి బైబిల్ ప్రకారం? ద వెరీ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద బైబిల్లోనే దేవుడు పరిచయం చేసిన విధానం ఇది. ఏంటి? దేవుడు వారిని ఆశీర్వదించాను ఆదామవ్వలని. ఎట్లనగా మీరు ఫలించి. ఏంటి? ఎవరు ఫలించాలి? వీళ్ళు ఫలించాలి. మీరు అభివృద్ధి పొంది, మీరు నిండించి, మీరు ఏలాలి. ఎవరు చేయాలి ఇదంతా? ఏమండి, ఆశీర్వాదం అంటే ఏమండి, రిసీవింగ్ మాత్రమే కాదు, డూయింగ్ సంథింగ్. ఏంటి దీని అర్థం? దేవుడు ఆశీర్వదించాడు. ఎలా? సోర్సెస్ ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ ద సోర్సెస్. ఏమిచ్చాడు చెప్పండి? సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో మనిషికి కావాల్సినవన్నీ చేశాడు. తర్వాత ఇంకేం చేశాడు? చెట్లు చేశాడు, సముద్రంలో చేపలు చేశాడు తినడానికి. ఏమంటే అన్నీ చేశాడు. ఒక తోట చేశాడు వాళ్ళు నివసించడానికి. అక్కడ పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కావలసిన వనరులు ఇచ్చాను. ఏమిచ్చాడు దేవుడు? వనరులు ఇచ్చాడు. ఇప్పుడు భౌతిక సంబంధంగా ఆశీర్వాదాన్ని అనుభవించడం, అనుభవించకపోవడం అంటే సంతోషంగా గడపడం, గడపకపోవడం ఎవరి చేతుల్లో పెట్టాడు దేవుడు? అంటే బ్లెస్సింగ్ అకార్డింగ్ టు ద బైబిల్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆర్ కండిషనల్. చెప్పండి ఏంటి? ఫిజికల్ బ్లెస్సింగ్స్ అకార్డింగ్ టు ద బైబిల్ ఆర్ కండిషనల్. అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు బైబిల్లో బైబిల్ ప్రకారం షరతులతో కూడినవి. షరత్ ఏంటి ఇక్కడ? ఎవరు ఫలించాలి? చెప్పాలి. ఎవరు ఫలించాలి? మనిషే ఫలించాలి. వనరుని దేవుడు వనరు ఇచ్చారు. పిల్లల్ని ఇవ్వడం బహుమతి, పిల్లల్ని ఇవ్వడం ఆశీర్వాదమే. కానీ ఆ పిల్లల్ని ఎవరు పెంచాలి? తల్లిదండ్రులు పెంచాలి. ఎలా పెంచాలి? దెర్ ఈజ్ ఎ షరత్ ఉంది అక్కడ, కండిషన్ ఉంది. ఏమంటే ఎఫెసీ పత్రిక 6:4 ఎలాగ తెలుసా? ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను పెంచాలి. అప్పుడు తల్లిదండ్రులకు ఏమొస్తుంది పిల్లల వలన? ఏమంటే ఇంకా క్లియర్ కట్ క్లారిటీ రావడానికి ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 123వ కీర్తన 1వ వచనం చదవండి. 120 ఏమన్నాను? 3 అన్నానా? క్షమించాలి. 127వ కీర్తన. ఇల్లు కట్టించని సారీ 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి. అంటే ఏమైందంటే నేను 2 రోజులు పాఠం చెప్పాను కదా, ఇది పరిస్థితి. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ధన్యులు అంటే ఏంటి దాని అర్థం? ఆశీర్వాదం పొందిన వాళ్ళు, అంతే కదా. తర్వాత నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. చూడండి, చాలు మనకి వచనాలు తెలుసు. ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఇక్కడ ఏం చెప్తాడు తెలిసిన? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. కండిషన్ కదా ఇది కండిషనేనా? ఏం కండిషన్ ఏంటి? యెహోవా యందు భయభక్తులు ఉండి ఆయన త్రోవల్లో ఆయన చిత్తానుసారంగా నడిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఏంటంట? కుటుంబం కోసం చెప్తున్నాడు. కుటుంబంలో 3 రకాల ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటి, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే సంపాదన ఎవరు తెస్తారు కుటుంబానికి? భర్త. బైబిల్ కాలంలో బేసిక్గా ఆడవాళ్ళు సంపాదించేవాళ్ళు కాదు, ఇప్పుడంటే ఇద్దరు సంపాదిస్తున్నారు. బైబిల్ కాంటెక్స్ట్ ప్రకారం కుటుంబానికి సంపాదన భర్త ద్వారా వస్తుంది. అంటే
సంపాదన వస్తే ఆశీర్వాదం కాదు. దేవుడు చెప్తున్నాడు, నీ సంపాదన, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, అది ఆశీర్వాదం. అర్థమైంది మీకు? 2, నీ భార్య లోకిట ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షావల్లి వలె. ఎందుకు ద్రాక్షావల్లితో భార్యను పోల్చారు? ఒక కుటుంబానికి సంపాదన భర్త చేస్తే భార్య ఎంత తెస్తుందో తెలుసా? న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం ప్రకారం అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, మీకు తెలుసు. చెట్లన్నీ రాజుని ఎంచుకుందామని వెళ్తే ద్రాక్ష చెట్టు ఒక మాట అంటది. ద్రాక్షవల్లి ఏమంటదో తెలిసిన, నా ద్వారా వచ్చేటువంటి ద్రాక్షారసము ద్వారా దేవుణ్ణి మానవుల్ని ఏం చేయాలి? ద్రాక్షవల్లి సంతోషానికి ఏంటి ఏమంటే సాదృశ్యం. అంటే సంపాదన భర్త తెస్తే ఒక ఇంటికి భార్య ద్వారా ఏమొస్తుందో తెలిసిన సంతోషం. ఏమండి, ఆ సంతోషం రావాలంటే మళ్ళీ క్లాజ్ ఏంటి? తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారంట పిల్లలు. ఒలివ మొక్కలతో ఎందుకు పోల్చారు? ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం? ఒలివ చెట్టు ఏమంటుందో తెలుసా? న్యాయాధిపతుల పుస్తకంలో అక్కడ నా తైలముతో దేవుణ్ణి మానవుల్ని ఏం చేస్తారు? సన్మానిస్తారు. ఏమండి, ఒక కుటుంబంలో ఏమండి సంపాదన భర్త తెస్తే సంతోషం భార్య తెస్తుంది, సన్మానం పిల్లలు తెస్తారు. సన్మానం అంటే ఏంటి? గౌరవం. పిల్లలను చూసే గౌరవం వస్తుంది. ఫలానా వాళ్ళ కొడుకు. ఇప్పుడు ఒక కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం బైబిల్ ప్రకారం అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు సంపాదించాలి, ఆ సంపాదన ఎవరు అనుభవించాలి? మీరే అనుభవించాలి. ఏముండాలి కుటుంబంలో? 2, సంతోషం ఉండాలి. ఏముండాలి కుటుంబంలో? పిల్లల ద్వారా ఇవన్నీ ఉండాలంటే కండిషన్ ఏంటి? యెహోవా యందు. యాక్చువల్గా తెలుగు బైబిల్లో తర్జుమా భయభక్తులు అని చేశారు, కానీ ఇది 2 పదాలు కాదు. హెబ్రీ భాషలో ఒకటే పదం. అది ఏంటి అని అంటే భయం. ఏముండాలంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అలాగే ఉంటుంది ఇంగ్లీష్లో తర్జుమా, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడంటే భయం కలిగిన కుటుంబం దేవుడు చెప్పిన త్రోవలలోనే నడుస్తుంది గనక ఖచ్చితంగా ఆ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఉంటుంది, సంతోషమే ఉంటుంది. ఏమండి, ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? వనరులు ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, అది దేవుడిచ్చిన వనరే, నో డౌట్ ఇన్ ఇట్. పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, అది దేవుడిచ్చిన వనరే, నో డౌట్ ఇన్ ఇట్. కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, అది దేవుడిచ్చిన వరమే. భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, ఏమండి అన్నీ ఇచ్చాడు, సంఘాన్ని కూడా ఇచ్చాడు. ఈ వనరు అన్నీ ఇచ్చింది దేవుడే. అయినా జీవితంలో సంతోషం లేదు, అయినా జీవితంలో సంతృప్తి లేదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే వాక్యానుసారమైనటువంటి జీవన విధానాన్ని ఎప్పుడైతే మనము జీవించలేమో, దేవుడు చెప్పినటువంటి కండిషన్ ఎప్పుడైతే అప్లై చేయలేమో, మనంతటా మనమే స్వయంకృతాపరాధాల ద్వారా సంపాదనలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాం, లేదా కుటుంబంలో ఉన్న ఆనందాన్ని కోల్పోయి ఉండవచ్చు, లేదా పిల్లల ద్వారా రావాల్సిన సన్మానాన్ని కోల్పోయి ఉండవచ్చు. దీనంతటికి కారణం దేవుడో దెయ్యమో కాదు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన వనరుని బాధ్యతాయుతంగా సరిగ్గా వినియోగించవలసిన విధానంలో ఆధ్యాత్మికంగా వినియోగించకపోవటం వలన మనంతట మనమే స్వయంకృతాపరాధాల వలన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయామన్నది అక్షర సత్యం. ఏమండి, దేవుడు ఆశీర్వదించక కాదు, ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించడం రాక దాన్ని కావాలని ఏం చేయడం? స్వయంకృత అపరాధాలతో కోల్పోవడం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కోల్పోయిన ఆశీర్వాదం కావాలంటే పేరు చెప్పాలి. ఏం చెప్పాలి? పేరు చెప్పడం అంటే అర్థం ఏంటో చెప్తాను. ఇప్పుడు చూడండి, భార్యాభర్తల మధ్యన సంతోషం పోయింది. కారణం ఏంటి? ఎందుకు వస్తాయి భార్యాభర్తల మధ్యన గొడవలు చెప్పండి? ఏం తెలియనట్టు అటు చూస్తారు. నాకంటే పెద్దోళ్ళే కనబడుతున్నారు ఇక్కడ ఎక్కువ మంది. నాకు పెళ్ళి 8 ఏళ్ళు అయింది. కొత్త పిచ్చోడు పొద్దురగడని సామెత. అంటే పిల్లలు పుట్టలేదు కదా ఇంకా, అందుకని నాకు ఎప్పుడు మా ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి అదేదో ఇప్పుడే పెళ్ళి అయినట్టు ఉంటుంది. మీరు ఈదారు కదా కొన్ని సంవత్సరాలు, ముందుంది ముసలి పండుగ అని సామెత కదా మీది. సో కాబట్టి చెప్పాలి మరి, ఎందుకు భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి? నాకు అర్థమైనంత వరకు 2 అక్షరాలు. నేను అనే అక్షరం, దట్స్ ఇట్. నేను చెప్పింది వినాలి. నేనే అంటే గొడవ వస్తుంది. నేనే అన్నదానికి ఇంకొక నిర్వచనం బైబిల్ ప్రకారం ఇస్తే ఏంటనంటే, ఏమండి దాన్ని ఏమనొచ్చు మనం?
ఏమండి, నేనే అనే ఆ అంశాన్ని, లేదా నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే జరగాలి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఎక్కువ శాతం గొడవలు వచ్చేది దీనికే. నా మాటే నగ్గాలి, నేను చెప్పిందే జరగాలి. అండ్ ఈగో ఏంటది? సెల్ఫ్ ఈగో, అంతే. ఈ ఈగోని పక్కన పెడితే సింపుల్, అంతే కదా. అసలు ఈగో రావటానికి కారణం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవ కుటుంబంలో ఈగో రావటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన కండిషన్ అప్లై చేయాల. కండిషన్ ఏంటి? భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. ప్రేమిస్తే ఎందుకు వస్తుంది కండిషన్? ఇక్కడ ఇక్కడ ఈగో ఎందుకు వస్తుంది? నా భార్య మీద నాకు ఈగో ఎందుకు వస్తుంది? ఏమండి, బీపీలు పెరుగుతాయి అప్పుడప్పుడు 200కి 150కి. ఎవరికి పెరగవు? అందరికీ పెరుగుతాయి. నాకు నా భార్యకు కూడా చాలాసార్లు పెరిగాయి. ఏమంటే విత్ ఇన్ 10 to 15 minutes అంతా సార్ట్ అవుట్ అయిపోద్ది. నా భార్య ఒకసారి ఒక మాట అంది నాతో, ఒక రోజంతా మీరు మాట్లాడకుండా ఉంటే నాతో ఎలా ఉంటుందో అనుభవించాలని ఉంది. అది ఎప్పుడు 8 ఏళ్లలో జరగలేదే. మనతో కౌన్సిలింగ్కి వస్తున్న వాళ్ళు చాలామంది చెప్తున్న మాట, 2 నెలలు మాట్లాడుకోలేదంట ఒక భార్యాభర్తలు. అది ఎలా సాధ్యం అండి? మీతో మాట్లాడకుండా నేను ఉండలేను, మీరైతే అసలు ఉండలేరు. ఇది ఏంటిది అసలు? మన ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగితే వెంటనే వచ్చేసి ఏదో సారీ చెప్తున్నారు, మీద అలా చెప్పకండి. కొన్నిసార్లు ఆవిడ కూడా చెప్పింది అలా. ఒకరోజు ఉండొచ్చు కదా అంది. ఉండలేను అన్నాను. ఎందుకో తెలుసా? లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఉండనివ్వడు. లోపల వాక్యం ఉంది, వాక్యం ఉండనివ్వదు. క్రీస్తు ప్రేమించినట్లు నా భార్యని ప్రేమించాలి అన్న కండిషన్ దేవుడు నాకు పెట్టినప్పుడు, బీపీ ఎంతైనా వెళ్ళని, బీపీని అణచుకొని ట్యాబ్లెట్ అయినా వేసుకొని చచ్చినట్టు ఏం చేయాలి? పోయి అంతే. వేరే ఆప్షన్ క్రిస్టియన్స్కి లేదు. భార్యలైనా అంతే. ఆ బీపీ ఎంతైనా వెళ్ళని, కారణాలు ఏదైనా కానీ ట్యాబ్లెట్ వేసేసుకొని, లేదా ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని లోబడి తీరాల్సిందే. ఈ కండిషన్ అప్లై చేస్తే గొడవలు ఎందుకు వస్తాయి సార్? నేను ఒక మాట చెప్పనా? పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్లు ఇవ్వడం తగ్గిపోద్ది బైబిల్ పాటించడం మొదలు పెడితే క్రిస్టియన్స్. అండి సరే, కుటుంబం కోసం చెప్పాను కదా, ఇంకొంచెం అర్థం కావడానికి ముందుకెళ్ళి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. పర్లేదా? ఏమండి, చాలా శ్రద్ధగా వింటున్నారు మీరు వాక్యాన్ని, చాలా గొప్ప విషయం. ఏమండి, పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటో తెలుసా? మా మాట వింటలేదు, మా మాట వింటలేదు, మా మాట వింటలేదు. ఎంతోమంది తల్లిదండ్రులు గొగ్గోలు పెడుతున్నారు. నేను చెప్పాను, పిల్లలు మాట వింటలేదు. ఒకసారి నన్ను ఇలాగే పిలిచారు కౌన్సిలింగ్ చేయమని వాళ్ళ పిల్లలకి. నేనేం చేశాను తెలుసా? తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశాను. తర్వాత అంకుల్ ఏమన్నాడు తెలుసా? ఆడికేవో 4 మాటలు చెప్తారని పిలిస్తే నాకు చెప్పారేంటి అన్నాడు. తర్వాత నేను చెప్పింది, మీరు సెట్ అయితే మీ పిల్లలు సెట్ అయిపోతారు. వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరు గొడవలు ఆడుకొని ఒకరు కుటుంబం గురించి ఒకరు దుర్భాషలు మాట్లాడుకుంటే వాడికి ఎక్కడి నుంచి వస్తాయి ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు? వాడు ఎలా లోపడతాడు? ఇది ఎలా ఉంటుంది తెలుసా? సిగరెట్ తాగుతా నువ్వు తాగొద్దురా అని చెప్పినట్టు ఉంటుంది. అవుతుంది అది? అసలు ఎప్పుడైనా పిల్లల్ని సండే స్కూల్కి సకాలానికి తీసుకురావాలి, లేదా రోజుకు ఒక వాక్యం నేర్పించాలి, లేదా యవనస్తులు కూడా యవనస్తులను పంపించాలి. ఒక భక్తి జీవన విధానం ఇంట్లో ఉండాలి, ఒక కుటుంబ ప్రార్థన ఉండాలి, లేదా ఏమంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళకి నేర్పించిన విషయాలు ఉన్నాయా అసలు మన కుటుంబాల్లో? వాడికి ఎప్పుడు ర్యాంకులు రావాలి, సీట్లు రావాలి, అది రావాలి, ఉద్యోగం, ఇవన్నీ దేవుడి దగ్గర లిస్ట్ ఇచ్చాం, బాగానే ఉంది ప్రార్థన చేయమని. అసలు ఆధ్యాత్మికంగా పెంచవలసిన ఒక బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు అన్న కోణం ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులకు ఉందండి ఈ రోజుల్లో? అసలు పట్టించుకోరు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మాట వినరు. ఇక తేరకు దొరికేది ఎవరంటే పాస్టర్. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన పిల్లలకు కాదు చేయాల్సింది, మీకే చెయ్యాలి మారు మనసు రావాలని. మారు మనసు పిల్లలకి ఎప్పుడు వస్తుందో తెలుసా? తల్లిదండ్రులకు వస్తే. ఏమండి, నేను మా నాన్న మాట వినలేదా, మా అమ్మ మాట వినలేదా? సిచ్యువేషన్ ఎలాగో తెలుసా? మా ఇంట్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటే మా నాన్న సాటర్డే సండే ట్యూషన్కి పంపలా. ట్యూషన్ టీచర్ గోల, స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు పెడితే పంపించలా, వాళ్ళు గోల. ట్యూషన్ మాస్టర్కి ఏం చెప్పాడో తెలుసా? మా నాన్న వచ్చి, మా వాడు రాడు ఈ 2 రోజులు, వాడు డ్రమ్ము కొట్టాలి చర్చిలో, నాకు చర్చే ముఖ్యం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కంటే వాడు తప్పడు, నాకు తెలుసు, తప్పితే నేను పూచి నాది బాధ్యత అన్నాడు మా నాన్న.
ద ప్రయారిటీ. పిల్లల జీవితాల్లో ప్రయారిటీ ఏంటి అని నేర్పడం. అంటే నా ఉద్దేశం ఏమంటే ట్యూషన్స్కి పంపొద్దని కాదు, పంపండి, వాళ్ళు చదువుకోవాలి కాదంటలేదు, నా ఉద్దేశం అది కాదు. ఓకే, ఇప్పుడు స్టడీస్ వేరే ఉన్నాయి, అప్పట్లో లేవులే. కానీ ప్రయారిటీ ఏంటి మన జీవితంలో? ప్రయారిటీ ఏమర్థం చేసుకోవాలి పిల్లలు? డబ్బు ప్రయారిటీయా? అసలు యవనస్తులు కూటాలకు వెళ్ళినప్పుడు అండి, నేను యవనస్తులను అడిగే ప్రశ్న, వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారో తెలిసిన? కోట్లు సంపాదించాలంటున్నాడు ఒక ఆయన. ఇంకొక యవనస్తుడు భలే చెప్పాడు, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటున్నాడు ఒక ఆయన. ఏమండి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, సెటిల్ అవ్వాలన్నాడు ఒక ఆయన. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిపోవాలి. అంతేగాని ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలి అన్న మాటే రావట్లా. రావాలంటే అసలు అది వాళ్ళ తల్లిదండ్రుల్లో చూడాలి కదా. ఏమండి, ఆదివారం మాత్రం అద్భుతంగా ఉంటుంది మన ఆరాధన, మన భక్తి, మన భయం, మనం చేసేటువంటి అంత సోమవారం నుంచి శనివారం వరకు కాయిన్కి అనదర్ సైడ్ చూస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రుల్ని. ఎలా మాట వింటారండి? సంతోషం ఎలా వస్తుంది? వాళ్ళ ద్వారా సన్మానం ఎలా వస్తుంది? గౌరవం ఎలా వస్తుంది? ఇది తల్లిదండ్రుల స్వయంకృతాపరాధమే 100%. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? మీ పిల్లల వలన సంతోషం లేదని బాధపడి ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నారే, ఈరోజు ఆ సంతోషం తిరిగి రావాలంటే మీ స్వయంకృతాపరాధాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, మీరు పిల్లల్ని ఇస్తే మీ కొరకు పెంచకుండా ఈ లోకంలో పెంచాను నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు కాళ్ళ మీద పడితే దేవుడు ఏమన్నా సిచ్యువేషన్ మారుస్తాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది కానీ నా కుటుంబంలో సంతోషం లేకపోవడానికి కారణం నా ఈగో. ఏంటంటో మాట్లాడుకుంటున్నాం కానీ నీ వాక్యం గురించి ఒక 10 నిమిషాలు పట్టుమని మాట్లాడుకునే సంస్కారం మా జీవితాల్లో లేదని దేవుని పాదాల దగ్గర భార్య కానీ భర్త కానీ పడితే కుటుంబం ఇప్పుడే సెట్ అవుద్ది, అందులో డౌట్ లేదు. ఏమండి, ఇది చేయడం మానేసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, సార్ మా కుటుంబం బాగాలేదు సార్ ప్రార్థన చేయండి, వెనకాల చేసింది చెప్పరు. మీరు చాలా తెలివైన వాళ్ళు, వెనకాల చేసినవి చాలా ఉంటాయి, అవి ఏం చెప్పరు. ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వగానే మాకు తెలియక మేమేమంటాం, ప్రభువా ఈ బిడ్డలను దీవించు అంటే అక్కడి నుంచి బయటి నేను దీవించే అవకాశం లేదు అక్కడ. ఎందుకు? ఉన్నది వాళ్ళే పోగొట్టుకున్నారు, ఇంకా నేను ఎక్కడ దీవించాలి? వనరులన్నీ నేను ఇచ్చా, అవన్నీ వాళ్ళే పోగొట్టుకున్నారు. ఒకసారి ఒక ఆంటీ చాలా బాధపడుతుంది, ఆర్థికంగా కృంగిపోయాం పాస్టర్ గారు, కృషించిపోయాం, నశించిపోయాం, ఏడుపు, బాధ, దుఃఖం. నేను ఆశ్చర్యపోయాను, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం ఏంటి? ఇంటికి వెళ్ళాను, గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు కూర్చున్నాం. ఎట్లా కూర్చున్నారంటే సచ్చిన శవం ముందు కూర్చున్నట్టు కూర్చుంది ఆవిడ, ఫేస్ చాలా దీనంగా ఎట్లా పెట్టి, ఇంకేం మాట్లాడతలా ఎట్లానే. నేను అన్న ఏంటంటే ఇలా ఉన్నారు? ఏం చెప్పమంటావు బాబు, కష్టాలు ఎక్కువైపోయినాయి. ఏం కష్టాలు ఉన్నాయి? అప్పులు ఎక్కువైపోయినాయి. ఎంత అప్పు ఉంది? 18 లక్షల అప్పు ఉంది. ఇంట్లో 4 పనిచేస్తున్నారు. ఎంతమంది? 3 పిల్లలు, 3 పనిచేస్తున్నారు, భర్త పనిచేస్తున్నాడు. ఎందుకు అప్పులు అయ్యాయండి అని అడిగా. పెళ్ళి చేసాం బాబు. ఎంత అప్పు చేశారు? 4 లక్షలు అప్పు చేశారు. 4 లక్షలు తీర్చడం పెద్ద విషయం కాదే, 4 పని చేస్తే. ఇల్లు కట్టాం బాబు. ఎంత అప్పు చేశారు? 3 లక్షలు అప్పు చేసాం. 7 లక్షలు తీర్చడం పెద్ద విషయం కాదే, 4 పని చేస్తే 18 లక్షలు ఎందుకు అయినాయి అని అడిగితే, బాబు అది మరి అంటుంది. ఏంటి మరి అంటే ఏంటి చెప్పని పర్వాలేదు అని అంటే, అదే బాబు యాక్చువల్గా వడ్డీలకి ఇచ్చాను, వెనక్కి ఏమి ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. తర్వాత 4 గ్రూపులు డ్వాక్రాలు అవి ఉంటాయిలేండి, అవి మీకు అర్థం కావలే చెప్పిన, అవి చాలా వేరేలేండి. మొత్తానికి అన్నీ స్టక్ అయిపోయి ఒకరికి ఇప్పించాను, వాళ్ళేమో ఇవ్వట్లేదు. మొత్తానికి ఆవిడ ఇంత చేటభారతం చెప్పింది, నేను ఇరుక్కుపోయాను. తర్వాత నేనేమన్నాను తెలుసా ఆంటీ గారితో, ఆంటీ ఇప్పుడు దీనికి కారణం ఏంటి అన్నాను, ఎందుకు ఇలా అవ్వడానికి కారణం ఎవరు అన్నాను. ఇదే మాట అంటే ఆవిడంది, నేనే బాబు, నా స్వయంకృత అపరాధమే. మరి ఏంటి సొల్యూషన్ అన్నాను. ఏం చేస్తాను బాబు, దేవుడి దగ్గర ఒప్పుకుంటాను, అదే చేయండి. ప్రార్థన నేను కాదు చేయాల్సింది, మీ పాస్టర్ గారు కాదు చేయాల్సింది, మీ స్వయంకృత అపరాధాన్ని మీరే ఒప్పుకోవాలి. అప్పుడు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి వస్తుంది. నేను ఇక్కడ భావోద్రేకంతో నీ దుఃఖం సంతోషంగా మారిపోద్దంటే మారిపోదు. అది దేవుడు మెథడ్ ఏంటో తెలుసా? చూడండి, దేవుడు మెథడ్.
ఉన్న వనరులను వినియోగం సరిగ్గా చేయకపోతే ఒక్క దెబ్బేశాడు, అదే పెనుగులాట. ఆ తర్వాత అంతరంగంలో ఏం కలగజేశాడు? పోరాటం. అదేంటో తెలుసా? మారు మనసును పుట్టించాడు. స్వయంకృతాపరాధాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. అలా చేసిన తరువాత ఏమొచ్చిందో తెలుసా? అంతరంగ పోరాటంలో నుంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ గాడ్. ఏమండి, అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని చేసేవన్నీ చేసుకుంటూ పోతా, అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు చేసుకుంటూ పోతా, ఇక్కడికి వచ్చి ఇంకొంతమంది ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే, మరి అనేస్తున్నాను సార్, ఏమండి, డైరెక్ట్గా అదేంటంటే లంచం తీసుకుంటారు, అందులోంచి దశంభాగం తెచ్చి ఇందులో వేసేస్తారు. ఎట్లా కనబడుతున్నాడు దేవుడు? ఏం సార్, కొంచెం కష్టంగా ఉండొచ్చు నేను అనే మాటలు, కానీ ఎట్లా కనబడుతున్నాడండి? లంచం తీసుకొని దశంభాగం తెస్తారు అందులో నుంచి, అక్రమ సొమ్ములో నుంచి. మళ్ళీ దానికి ఒక ప్రార్థన చేయాలా? ఏమని? ఆకాశ వాకిండ్లు ఎప్పడం కాదు, మొత్తం మూసేస్తాడు. జాగ్రత్త. దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా బ్రతికి వ్యతిరేకమైన పనులు చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదుగాక రాదు. దేవుడు ఏమన్నా పిచ్చోడా? మన ఇష్టం వచ్చినవన్నీ చేసుకుంటూ పోయి అడిగిందల్లా చేసేస్తే అప్పుడు ఎవరు దేవుడు అవుతారు? ఆయన అవుతాడా? మీరు అవుతారా? ప్లీజ్. అందుకే దేవుని దగ్గరకు వచ్చి మోకరించి అడిగేటప్పుడు కూడా అడిగేది ఆయన చిత్తమో కాదో తెలుసుకోవడం కూడా అత్యంత ప్రధానం. ఏమండి, చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన, ఉపాసుకోవటం కాదు పెట్టాల్సింది. నిజంగా అలాంటి అర్థమైతే నువ్వు అంతట నువ్వే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని పాదాల చెంత పెట్టుకొని, ప్రభువా నేను పాపిని, నువ్వు ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేశాను, అనవసరంగా లోభత్వానికి పోయి డబ్బుల్ని ఎక్కువ చేయాలనేటువంటి ఒక తప్పుడు విధానంలో అక్రమంగా సంపాదించాలనే ధోరణిలోనికి వెళ్ళిపోయి నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను బ్రతికానని చెప్పి దేవుని పాదాల మీద పడితే దేవుడు ఏమన్నా కరుణించవచ్చు. కరుణిస్తాడో లేదో గ్యారంటీ లేదు, నేను చెప్పలేను. అది ఎవరి చేతిలో ఉంది? కానీ కరుణిస్తాడు. ఎందుకో తెలుసా? యాకోబు అంత మోసగాడిని మార్చిన దేవుడు మనల్ని కూడా మార్చడానికి సిద్ధం. కానీ మార్పు మనకి కలగాలనే స్పృహ ఎవరికి రావాలి? ముందు మనకి కలగాలి. చివరిగా ప్రార్థన చేసే ముందు ఓ మాట చెప్తాను. దేవుడు ఆల్రెడీ పెనుగులాట మొదలుపెట్టాడు మన జీవితాల్లో. ఎక్కడో ఇప్పటికే చాలా చోట్ల కొట్టాడు, ఇప్పటికే చాలా చోట్ల బాధపరుస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. ఇంకా లోపల అంతరంగంలో పోరాటం కలగకపోతే కోల్పోయిన ఆనందం ఇంకా ఎప్పటికీ తిరిగి రాదు. దేవుడు పెడుతున్న గాయం దేనికో తెలుసా? మన స్వయంకృతాపరాధం ఏంటో అర్థం చేసుకొని అంతరంగంలో పోరాటాన్ని కలగచేసి ఓటమిలో బ్రతుకుతున్న జీవితాన్ని గెలిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఈరోజు చెప్పగలమా? ప్రభువా, నా పేరు అసూయ, నా పేరు కక్షలు, నా పేరు పాపం, నా పేరు ఏదైతే అది, లోభత్వం, ధనాపేక్ష, ఏదో ఒకటి ఉంటుందే. ఆ ఒక్కటి నీ జీవితంలో ఏం పోగొట్టేసిందో తెలిసిన? సంతోషం పోగొట్టేసింది. ఆ ఒక్కటి ఈరోజు దేవుడికి చెప్పగలిగితే పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకొచ్చిచ్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లు మనల్ని మారుస్తాడు. అయితే బైబిల్ ప్రకారం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమని చెప్పాను? షరతులతో కూడినవి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు షరతులు లేనివి. ఏంటి చెప్పండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మొత్తం చదివితే ఏముంటుందో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఎంచుకున్నాడు, కుమారుడైన దేవుడు విమోచించాడు, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడ్డాం. ఇది షరతులు లేని ఎన్నిక, షరతులు లేని ఒక రక్షణ. దేవుడే తనంతట తాను ఎంచుకొని తన కుమారుడిని పంపి ఆ కుమారుడు తనంతట తానే స్వచ్ఛంద శిలువ మరణం గావించి మన పాపానికి విమోచనిచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడే. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ ఉచితం. ఇది షరతులు లేవు. కానీ ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు దేవుని ఇచ్చిన వనరులు, ఆ వనరులో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఇట్ ఈస్ కండిషనల్. ఆ కండిషన్స్ అన్నీ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. ఇప్పుడు అనుభవించుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? ఈరోజు మీకు అర్థమైతే లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. అయితే ఒక్క నిమిషం కళ్ళు మూసుకునే ముందు నేను ఇంకో వచనం చదువుతాను, మనం కనబడతాం ఇందులో. అదేంటి తెలుసా? దేవుడు మార్చాడా యాకోబుని? మార్చిన తర్వాత దేవుడు వెళ్ళాడు, ఏశావుని కలిశాడు, వచ్చాడు. 34వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే యాకోబు పద్దనారము నుండి వచ్చిచుండగా
పద్దనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాను. ఏంటిది? యాకోబు మనలాంటోడే. తీవ్రమైన నిర్ణయం చేసి ఏడ్చి ప్రార్థన చేసి నేను మారిపోతాను, నేను మోసగాడిని అన్నాడా? తర్వాత సేమ్ ప్లాన్తో వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు, ఇంకా యాకోబేనా నువ్వు? ఇంకా యాకోబేనా? నేను ఇశ్రాయేలుగా మార్చాలని ఆశిస్తున్నాను. ఏమండి, ఇది వాస్తవం కాదా? దేవుడు మాట్లాడినప్పుడు ఒప్పుకుంటున్నాం, కానీ మళ్ళీ అవే పాపాలు అవే తప్పులు రిపీట్ చేయట్లేదా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? శాశ్వత మార్పును కోరుకుంటున్నాడు, నిజమైన మార్పును కోరుకుంటున్నాడు, నిజమైన మారు మనసును కోరుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికే ఈరోజు ఈ కూటములో ఆ రోజు యాకోబు దగ్గరికి దిగి వచ్చిన దేవుడు మన దగ్గర మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా.